ముఖ్యంగా కార్తీక మాసం 22వ తారీఖు మొదలవుతోంది. ఈ సందర్భంగా మనం కార్తీక మాసం యొక్క విశిష్టతని చెప్పుకుందాం. సూర్యుడు తులారాశిలోకి ప్రవేశించే ఈ రోజు కార్తీక మాసం మొదలవుతుంది. కార్తీక దామోదరుడు అంటారు. కార్తీక దామోదరుడు అంటే శివకేశవులు అర్ధనారీశ్వరంగా ఉన్నటువంటి స్వరూపం. ఈ స్వరూపంతో శివకేశవులు ఈ కార్తీక మాసంలో ఇరువురు కూడా ఏకకాలంలో బ్రాహ్మీ ముహూర్తంలో సేవలు అందుకుంటారు. ఎవరైతే శివకేశవులని భేదం లేకుండా ఏకదృష్టితో ఏకరూపంగా ఈ అర్ధనారీశ్వర స్వరూపాన్ని దర్శిస్తూ స్మరిస్తూ అనునిత్యము అనుక్షణము కూడా స్మరిస్తూ ఈ బ్రాహ్మీ ముహూర్తంలో ఎవరైతే అర్చిస్తారో వాళ్ళకి సుఖ సౌఖ్యాలు భోగభాగ్యాలు ముఖ్యంగా మోక్షప్రాప్తి అనేటువంటిది తథ్యము. ఇందులో ఎటువంటి సందేహము లేదండి. అయితే మనకి ముఖ్యంగా ఇక్కడ చెప్పుకోవలసిన విషయం ఏమిటంటే విష్ణుపాతోద్భవేద్ గంగా అన్నారు. విష్ణువు యొక్క పాదముల నుండి పుట్టినటువంటిది గంగా నది. నీరు అనేటువంటిది ముఖ్యంగా ప్రథమంగా ఈ విష్ణుపాదము నుంచి ఉద్భవించింది. ఈ విష్ణుపాదము నుంచి ఉద్భవించిన గంగా గోపాదము అనేటువంటి ఆ గయలో ఉన్నటువంటి పాదం నుండి భూలోకానికి ప్రవహిస్తుంది.